పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. లగ్చర్ల దాడి ఘటనలో బొమ్రాజ్పేట్ పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకే సంఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయొద్దన్న సుప్రీంకోర్టు తీర్పులను పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. కేసులకు సంబంధించిన వివరాలను ఏఏజీ రజనీకాంత్ కోర్టుకు తెలిపారు. దాడి ఆధారంగా పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారని ఏఏజీ వివరించారు. పిటిషన్పై ఇరువైపులా వాదన ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాజేంద్ర మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. అయితే ఇదే లఘుచరణ ఘటనకు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేయడానికి పూర్తిగా సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వాళ్ళ సతీమణి కూడా మరో పిటిషన్ కూడా దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ 2 కేసులకు సంబంధించి ఇవాళ సుదీర్ఘమైనటువంటి వాదనలు కూడా కొనసాగాయని చెప్పుకోవచ్చు. అయితే ఒకే సంఘటనకు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేయొద్దని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులన్నింటినీ కూడా ఇవాళ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో ప్రస్తావించారు. అయితే కేసులకు సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే కోర్టుకు ఏఏజీ రజనీకాంత్ కూడా పూర్తిస్థాయిలో వివరాలు కూడా తెలిపారు. ఇప్పటికే ప్రత్యక్షుల స్టేట్మెంట్ కూడా గత విచారణలో ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రత్యక్షుల సాక్షుల స్టేట్మెంట్ తో పాటు ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఏఏజీ రజనీకాంత్ పూర్తిస్థాయిలో హైకోర్టు కూడా అందజేశారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించి ఆధారంగా పోలీసులు వేర్వేరు కేసులు కూడా నమోదు చేశారని కూడా ఏఏజీ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఈ కేసులన్నిటి కూడా ఏదైతే మొత్తంగా ఈ పిటిషనర్ తరపు న్యాయవాదులు కావచ్చు, ప్రభుత్వ తరపున ఏఏజీ కూడా వాదనలు పూర్తిస్థాయిలో న్యాయస్థానం విన్న తర్వాత పూర్తిస్థాయిలో ఇరువైపుల వాదనలు ముగిసిన తర్వాత కూడా తీర్పును రిజర్వ్ చేసింది. మరి చూడాలి 2 కేసులకు సంబంధించి వేర్వేరు కేసులు పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేశారు. మరి ఈ 2 కేసులకు సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వనుందనేది ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డికి ఫేవరబుల్ గా వస్తున్నట్టు కూడా ఒకవైపు వాళ్ళ తరపు న్యాయవాదులు టీఆర్ఎస్ శ్రేణులు ఒకవైపు చెప్తా ఉన్నారు. మరి పోలీసుల వర్షన్ ఏంటంటే అక్కడ జరిగిన వాస్తవాన్నే కేసులుగా నమోదు చేశాం, జరిగిన ఘటనలకు సంబంధించి 3 ఎఫ్ఐఆర్ చేశామంటూ కూడా బోర్బ్రాక్స్పేట పోలీసులు అయితే ఒకవైపు చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే తీర్పు రిజర్వ్ చేయబడింది. ప్రస్తుతానికి మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అమర్.